అందరికీ నమస్కారం అండి. అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజమయ్యాయి? అనే అంశాలన్నీ కూడా మనము ఒక్కొక్కటి తెలుసుకుందాము. కాలజ్ఞానము అంటే భవిష్య దర్శనం అన్నమాట. భవిష్యత్తుని దర్శించటం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాలలో కూడా భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్. అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి. రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి ప్రాచీన నాగరికతలో వెల్లివిరిసిన దేశాలలో భవిష్యత్ దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్థం చేసి ఉన్నాయి. కాలజ్ఞానము ఒక విధంగా జ్యోతిష్కం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్కము గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిష్కంలో అనేక పద్ధతులు ఉన్నాయి. నాడీ జ్యోస్యము, హస్తా సాముద్రికము తదితరాలు. అవన్నీ కూడా ఇప్పుడు అప్రస్తుతము. కాలజ్ఞానము జ్యోతిష్కానికి భిన్నమైనది. ఇది ఒక దేశ ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననాలు, వారి జీవనము, ఇలాంటి సంగతులు ఎన్నో కూడా ఈ కాలజ్ఞానం వివరిస్తూ ఉంటుంది. నాస్ట్రోడామస్ వీరబ్రహ్మేంద్ర స్వామి చేసింది సరిగ్గా ఇదే. నాస్ట్రోడామస్ చెప్పిన, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వారి జోస్యాలలో స్పష్టత ఉండదు, అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు, మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహా ప్రపంచంలో వివరించి వారికి తోచినదేదో రాసేశారు అని అనుకోవటానికి లేదు. ఎందుకు రాశారు అన్నది ఆలోచించాలి. నాస్ట్రోడామస్నే ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జ్యోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత మొదలైన విపత్కర సంఘటనలను నాస్ట్రోడామస్ జ్యోస్యాలు కొన్నిటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేము. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినది కూడా ఇలాంటివే. నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తుంటారు. అలాగే రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగానే భవిష్యత్ దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలలో కొన్ని సూటిగా ఉన్నట్లయితే మరికొన్నిటిని మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలు ఇప్పటికీ జరిగాయి, కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగాల్సి ఉంది. భవిష్యత్తులో జరగాల్సిన వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయము కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కుపడకను అందుకుంటుంది అనేది. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగిసిపడుతుందా, లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు. జలప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలు బీటలు పడితే ఎగిసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపడక కృష్ణానదిని చేరుకోవటం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి, ఆయన ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు మొదలైన అనేక విషయాలను మనము తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము.